మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కన పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల హృదయకాలము దేవునికి వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం నుంచి చివరి వచనము 35వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. వాక్యము బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా విని మనం నేర్చుకోవాల్సిన వాక్యంలో అన్ని కూడా నేర్చుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యము ధ్యానించుకుందాము. ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జ్ఞానం కలిగి నడుచుకున్నప్పుడు రాబోయే కాలంలో అది మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం ప్రారంభము. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము విమోచన భద్రత చేసుకునము, వాటిని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనీయకము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సామెతల గ్రంథము ద్వారా మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము విమోచన భద్రము చేసుకొనుము, వాటిని కన్నులకు ఎదుట నుంచి తొలగిపోనీయకము. దేవుని వాక్యము మనము చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఇది ఇద్దరికి, కుమారునికి కుమార్తెకు కూడా ఈ వార్తలు తెలియజేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుడైనా కుమార్తె అయినా ఎక్కడైనా వాక్యంలో కుమారుడు అని రాయబడినప్పుడు కుమార్తెకు కూడా ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లెస్సైన జ్ఞానము విమోచన భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నులకు ఎద్దటి నుంచి ఎన్నడూ కూడా తొలగిపోనీయకు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అవి నీకు జీవమవును, నీ మెడకు అలంకారంగా ఉంటుంది. అవి నీకు జీవంగా, మరి దేవుని ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని అనుసరించి జ్ఞానానుసరంగా జీవించినప్పుడు అది నీకు జీవంగా అవుతుంది. అలాగే చూసినట్టయితే అది అలంకారంగా ఉంటుంది నీ మెడకు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనంలో చూసినట్టయితే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పిన బోధ తీసివేయకుము, వాటిని నీ తలకు సొగసైన మాలికగా నీ కంఠంలకు హారంలుగా ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు కుమారునికి కానీ కుమార్తెకు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు శ్రద్ధగా వినాలి. తండ్రి యొక్క ఉపదేశము కానీ తల్లి యొక్క బోధ కానీ ఎప్పుడు కూడా తీసివేయకూడదు. అవి నీ తలకు సొగసైన మాలికగా మరి ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. సొగసైన మాలిక మనం చూస్తూ ఉంటాం కదా, మాలికలు వేసుకున్నప్పుడు, దండలు వేసుకున్నప్పుడు ఏ రీతి అయితే అలంకారంగా ఉంటుందో, తల్లిదండ్రులు మాటలు విన్నప్పుడు కూడా అది నీకు అలంకారంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవి తలకు సొగసైన మాలికగా ఉంటాయి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా నీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు, నీ తండ్రి ఉపదేశంను కానీ నీ తల్లి బోధను ఎన్నడూ కూడా తీసివేయకమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అవి నీకు జీవంగా ఉంటాయనే మాటలు కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అవన్నీ కూడా భద్రము చేసుకోవాలి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము విమోచన భద్రము చేసుకును, వాటిని నీ కన్నులకు ఎదుటను తొలగిపోనీయకము, అవి నీకు జీవమవును, నీ మెడకు అలంకారంగా ఉంచును. అప్పుడు నీ మార్గంలో నువ్వు సురక్షితంగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడు కూడా తొట్టిల్లదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొట్టమొదటిగా దేవుని మాట వినాలి. దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా మనం నడుచుకోవాలి. తర్వాత తల్లిదండ్రులు చెప్పిన బోధను జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత సేవకులు చెప్పిన మాటలు కూడా, వాక్యంలో నుంచి సేవకులు మాట్లాడుతున్న మాటలు కూడా జాగ్రత్తగా విని ఆ వాక్యము బైబిల్లో ఉన్నదా లేదా పరిశోధించుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మన మార్గాలు కూడా సురక్షితంగా ఉంటాయి. మనం చూస్తాం కదా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనంలో చూసినట్టయితే, నీ సమృద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటా ఆయనకు అధికారం కొప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన మార్గాలు ఎప్పుడో సరళమవుతాయంటే మన సమృద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన సొంత ఆలోచనలు ఆధారం చేసుకోకూడదు. దేవుని మీద ఆధారపడినప్పుడు, మన ప్రవర్తన అంతటిలో మన పూర్ణ హృదయంతో దేవుని వెతికినప్పుడు మన త్రోవలు అనేది సరళం చేయబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం కప్పుకోవాలి. దేవుని అధికారంకు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు
నీ త్రోవలన్నీ కూడా సరళమవుతుంది. నువ్వు ఏ మార్గం అయితే నువ్వు వెళుతున్నావో ఆ మార్గం అనేది దేవాది దేవుడు సరళం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీ మార్గంలో నువ్వు సురక్షితంగా నడిచేదవు. సురక్షితంగా మన గమ్యానికి మనం సురక్షితంగా చేరగలుగుతామంటే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, వాక్యము మీద ఆధారపడినప్పుడు, ప్రార్థన మీద దేవుని సన్నిధికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నపములు విని మనల్ని సురక్షితంగా నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాదము ఎన్నడూ కూడా తొట్టిల్లదు. నీ పాదం అన్నది, నీ పాదాలన్నీ ఎన్నడూ కూడా తొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. పండుకున్నప్పుడు నువ్వు భయపడవు. ఎందుకంటే పండుకుంటాము రాత్రికాల సమయంలో, ఉదయకాలం చూడగలుగుతున్నాం. ప్రతి ఉదయకాలం దేవుడు మనల్ని చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. రాత్రి అంతా కూడా మనం పండుకొని ఉదయాన్నే తిరిగి దేవుడు మనల్ని సురక్షితంగా మనల్ని లేబడుతూ మనకు మరొక హృదయకాలం అనుగ్రహిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. భద్రత కలుగుతుంది. అలాగే భయం ఉండదు. రాత్రికాలం పండుకునేటప్పుడు నువ్వు భయపడవు. నువ్వు పరుండినప్పుడు సుఖంగా నిద్రించేదవు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, రాత్రి వాళ్ళ సమయంలో మనం పండుకున్నప్పుడు మన చుట్టూ ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుని కాపుదల మనకుంటుంది. మనల్ని కాపాడే దేవాది దేవుడు ఎలా ఉంటాడంటే, ఒక మాట చూసినట్టయితే 37వ కీర్తన చూసినట్టయితే, మనం పండుకునేటప్పుడు మన చుట్టూ కూడా 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయి, వారిని రక్షిస్తాయి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవాది దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. మనం పండుకునేటప్పుడు మన చుట్టూ కూడా దూతలు ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి దగ్గర దూతలు ఉంటాయంటే, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ కూడా ఆయన తన దూతలను కావలిగా ఉంచి వారిని రక్షించును. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాది దేవుడు మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు. అదే రీతిగా మనం రాత్రికాల సమయంలో పండుకున్నప్పుడు మరొక హృదయకాలం చూడగలుగుతున్నామంటే దేవుడు రాత్రి అంతా కూడా మనల్ని కాపాడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. పండుకున్నప్పుడు నువ్వు భయపడవు. నువ్వు పరుండినప్పుడు సుఖంగా నిద్రించదు. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు కూడా, దుర్వార్తలకు నాశనము వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడవద్దు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎలాంటి వార్త వినవలసి వచ్చినా కానీ మనం భయపడవద్దు. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు ఎలాంటి దుర్వార్తలు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడకూడదు అని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. నాశనం వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నువ్వు యెహోవాకు ఆధారంగా ఉన్నావు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి దుర్వార్త వినవచ్చి వచ్చినా, ఎలాంటి నాశనము మనకు వస్తున్నా కానీ మనం భయపడకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాము. వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి, మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి మనం భయపడకూడదు అని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. యెహోవా నీకు ఆధారమవును, నీ కాలు చిక్కకుండునట్టు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. నీ కాళ్ళు చిక్కకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాది దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు, సురక్షితంగా నడిపిస్తాడు. కుమారుడైనా కానీ, కుమార్తె అయినా కానీ, ఎవరైనా కానీ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడుతామో దేవుడు మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఎలాంటి వార్త వినవలసి వచ్చినా, ఎలాంటి నాశనము మనకు వచ్చినా కానీ మనం భయపడకూడదు. ఎందుకంటే మనం ఆధారపడింది సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి, దేవుని వాక్యం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి, దేవుని యందు భయభక్తులు మనం జీవిస్తున్నాం కాబట్టి, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు భయపడకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెహోవా నీకు ఆధారము, నీ కాలు చిక్కకున్నట్టు ఆయన నిన్ను కాపాడను, మేలు చేయట నీకు చేతనైనప్పుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, ఇతరులకు మేలు చేయవలసి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా మన చేయి వెనుకకు తీయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు మనం తప్పకుండా ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. మేలు చేయటము అప్పుడు కూడా వెనుకకు తిరగకూడదు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, నేను అడిగినప్పుడు నీ దగ్గర ఉంటే తప్పకుండా వారికి సహాయం చేయి. దేవుడు నీకు నూరంతలుగా దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం దగ్గరికి వచ్చినప్పుడు, కష్టంలో ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా మేలు చేయాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మేలు చేయటకు నీకు చేతనైనప్పుడు దాని పొరుగువాని మీద చేయకుండా వెనుకకు తీయకము.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు దేవుడు తన నిన్ను గొప్పగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానంలో నేను పెట్టినప్పుడు, నీ దగ్గర ఆ డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చి నేను అడిగినప్పుడు, వారికి అవసరత చాలా ఉన్నప్పుడు నీ చేయి వెనుకకు తీయకుండా వారికి సహాయం చేయమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనమందరం కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఇతరుల పట్ల కూడా నీ పొరుగువాని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని వాక్యంలో ఆజ్ఞ తెలియజేస్తుంది. కాబట్టి మనం మన పొరుగువానికి అవసరం వచ్చినప్పుడు మనం ముందుండి వారికి సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని విశ్వాసం కలిగి నువ్వు సహాయం చేసినట్టయితే దేవుడు తప్పకుండా నీకు నూరంతల ఆశీర్వాదాలు దయచేస్తాడు. అందుకే మేలు చేయుటకు నీకు చాతనైనప్పుడు దాన్ని పొందగోనిన వానికి చేయకుండా వెనుకకు తీయకము. ఎవరైతే నీ దగ్గరకు వచ్చినప్పుడు వారు నీ మీద ఆశ పెట్టుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయడం చాలా మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ద్రవము నీ యొద్ద ఉండగా రేపిచ్చేదను పోయిరమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ఒకవేళ మన దగ్గర ధనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించినప్పుడు మన దగ్గర పెట్టుకొని కూడా ఇవాళ కాదు రేపు రా అని చెప్పకూడదు. నీ దగ్గర ఉన్నప్పుడు వెంటనే సాయం చేయి. లేని ఎడల అతని కొరకు ప్రార్థన చేయి. అతని యొక్క కష్టం గురించి మోకాలుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా సాయం చేయి. ఇవాళ కాదు రేపు రా, ఎల్లుండి రా అని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి, నువ్వు ఎద్దటవానికి కూడా మరి రేపు ఎల్లుండి రమ్మని చెప్పకుండా నీ దగ్గర ఉన్నప్పుడు అది సాయం చేయడము మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ద్రవము నీ యొద్ద ఉండగా, డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు ఇవాళ కాదు రేపు రా, ఎల్లుండి రా, అవులెల్లుండి రా అని అట్లా చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు నీకు ఆశీర్వదించాడు, దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చినప్పుడు నువ్వు ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ పొరుగు వాని యొద్ద నిర్ణయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. నీ పొరుగు వానికి ఎప్పుడు కూడా అపకారం కల్పించద్దు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకరాదు. నీ పొరుగువాని మీద అన్యాయంగా మాట్లాడకూడదు. నీ పొరుగువాని మీద ఏది కూడా నీ పొరుగువానిది ఆశించకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరు, ఇవన్నీ కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్. ముందు కాలంలో వచ్చినప్పుడు దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ పొరుగు వాని మీద వానికి హానికరంగా పలకవద్దు. నీకు హాని చేయి వానితో కూడా నిరంతరంగా జగడమాడవద్దు. ఒకవేళ మన గురించి ఎవరన్నా అన్యాయంగా మన గురించి ఏదైనా మాట్లాడినా కానీ వారితో కూడా జగడమాడకూడదు. దేవునికి అప్పచెప్పాలి. దేవా, మరి వీరి రీత్యా నా గురించి మాట్లాడుతున్నారు, నీవే న్యాయము తీర్చు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, వారితో జగడమాడకూడదు. జగడము దేనికి సాదృశ్యం అంటే కోపానికి సాదృశ్యం, అసూయకు సాదృశ్యము. ఇవన్నీ కూడా కలిగినప్పుడు నీ జీవితాన్ని, విలువైన నీ జీవితాన్ని నీ చేతురాల బ్యాకప్ అయిపోతావు, వెనుకకు తిరిగిపోతావు. కాబట్టి అలాంటి స్థితిలో వచ్చినప్పుడు ఒకవేళ నీకు హాని చేయి వానితో కూడా నిరంతరం నిర్వితంగా జగడమాడవద్దు. ఒకవేళ ఎవరైనా హాని చేస్తున్నప్పుడు కూడా వారితో కూడా జగడమాడకూడదని వాక్యం చెప్తుంది. నీ శత్రువుల గురించి ప్రార్థన చేయని దేవుని వాక్యం చెప్తుంది. నీ శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. నేను హింసించే వారి గురించి ప్రార్థన చేయాలి. నేను బాధ పెట్టే వారి గురించి ప్రార్థన చేయాలి. దేవుడే తగిన సమయంలో వారి పట్ల దేవుడు న్యాయాన్ని తీరుస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన మీద అబద్ధం చెప్పేవారు, మన మీద మోసకరమైన మాటలు మాట్లాడేవారు, మన మీద అసూయకరమైన మాటలు మాట్లాడేవారు, మన మీద కోపంతో రగిలిపోతున్నవారు, వారిని చూసి నువ్వు వారితో జగడమాడకూడదు, కానీ వారి గురించి కూడా ప్రార్థన చేయి. దేవుడు వారి జీవితాలను కూడా మార్చబోతాడు. తప్పకుండా వారి జీవితాల్లో కూడా దేవుడు మార్పును తీసుకొస్తాడు. నువ్వు చేయవలసింది ఒకటే, జగడమాడకూడదు, ప్రార్థన చేయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. బలాత్కారం చేయవాని చూసి మత్తరపడకము,
వాడు క్రియలను ఏమాత్రము చేయకూడదు. ఒకవేళ ఎవరైనా బలాత్కారంగా ఏదైనా చేయాలనుకున్న వారిని చూసి మత్తరపడకూడదు, భయపడకూడదు. వారు చేస్తున్నది నువ్వు చేయకూడదు. వాళ్ళు నీకు హాని చేసినప్పుడు హానిని నువ్వు చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే 37వ కీర్తన మొదటి వచనం చూసినట్టయితే 37వ కీర్తన మొదటి వచనము, చెడ్డవారిని చూచి నువ్వు వసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్తర పడకము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాళ్ళు ఇలా చేశారని మనం అలా చేయకూడదు. వాళ్ళని చూసి భయపడకూడదు. వారు చేసే పనులు మనం ఏది కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించేటప్పుడు ఇలాంటి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అవన్నిటిని చూసి నువ్వు భయపడద్దు, వారితో జగడం ఆడకూడదు. అలాగే అలాంటి ఆలోచన కలిగి బలాత్కారం చేయవని చూసి మత్తరపడకము. వాడు క్రియలను ఏమాత్రము చేయకూడదు. వారు చేసే క్రియలను బట్టి నువ్వు ఏమాత్రం కూడా అలాంటి యొక్క క్రియలు కూడా చేయకూడదు. దేవుని మీద ఆధారపడినప్పుడు మనం ప్రార్థన, వాక్యము మన జీవితాలను ముందుకు సాగిపోవాలి. అలా చేసే వారిని చూసి మనం మత్తరపడకూడదు. వారు చేస్తున్నారు కదా, మనం కూడా చేయాలని ఆలోచన కూడా మనకు రాకూడదు. అలా వారు చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు అని చాలామంది తలస్తారు. వారు చేస్తున్నారు కదా, మేము చేస్తే ఏమవుతుంది, వారు అన్యాయంగా చేస్తున్నారు, అన్యాయంగా మాట్లాడతారు, మేము మాట్లాడితే ఏమవుతుందని దేవుని వాక్యం ఏమంటుందంటే నువ్వు అలా చేయకూడదు, వాళ్ళ త్రోవలో నువ్వు వెళ్ళకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వాడు చేయగోరిన క్రియలను ఏమాత్రము చేయకూడదు. కట్టల వర్షుడు యెహోవా అసహ్యుడు, యథార్థవంతులను ఆయన తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అబద్ధము మాట్లాడేవారి పక్షాన దేవుడు ఉండడం, జగడమాడే పక్షాన దేవుడు వారి పక్షాన ఉండడం. ఎవరి పక్షాన దేవుడు ఉంటాడంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులు, నీతిమంతులుగా జీవించి వారు సురక్షితంగా జీవిస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యథార్థవంతుల పక్షాన దేవుడు ఎప్పుడు కూడా నిలిచి ఉంటాడు. వారి పక్షాన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అలాగే కీడు చేసే వారి పక్షాన ఎప్పుడు దేవుడు ఉండడు. అసహ్య కార్యాలు చేసే పక్షాన దేవుడు ఉండడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. భక్తుల ఇంటి మీద యెహోవా నాశనము వచ్చును, నీతిమంతుల నివాసుల మీద ఆయన ఆశీర్వాదం వచ్చును. హల్లెలూయా. భక్తిహీనుల గృహాలకు ఏమొస్తుందంటే నాశనం వస్తుంది. వారు చెడు ఆలోచనలు, తప్పు ఆలోచనలతో పాపంలో జీవిస్తూ పాపంలోనే వారు ప్రయాణమవుతున్న వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక దినము నాశనము వారి ఇంటి మీదకి వస్తుంది. కానీ నీతిమంతుల మీ ఇంటి గృహాల కంటే ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుల ఈ నివాస స్థలంకు ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులో కలిగే అనేక కష్టంలో దేవుడు తోడు ఉంటాడు. అనేక సమస్యలతో ఉన్నప్పుడు కూడా దేవుడు వారి సమస్యలలో కూడా దేవుడు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులు ఎన్నడూ కూడా కదలబడరు. నీతిమంతులకు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతుల నివాస స్థలంలో ఆయన ఆశీర్వదిస్తాడు. ఇరుదే కాలువ ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీతిమంతుల గృహాలు దేవుడు ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అపవాసులకును ఆయన అపశించను, దీనుల ఎడల ఆయన దయ చూపుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దీనుల ఎడల దేవుడు దయ చూపుతాడు. మనం కూడా మన జీవితంలో దీనుల పక్షాన మనం నిలబడాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసినట్టయితే ఆయన ఎక్కువగా కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు తన కృపను అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దీనులకు దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతుందని లేఖనంలో చెప్తుంది. దేవుని యొక్క కృప ఎవరిపై ఉంటుందంటే దీనుల మీద, విశ్వాసుల మీద, నీతిమంతుల మీద దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎక్కువగా కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు
దీనులకు అనుగ్రహించినని లేఖనం చెప్తుంది. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించును. 5వ వచనం చూసినట్టయితే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ కూడా ఎదటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకును మిమ్మును మీరు అలంకరించుకొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవాది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుని యొక్క కృప అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన పక్షాన నిలబడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. తిరిగి సామెతల గ్రంథానికి వచ్చినట్టయితే చివరి వచనం చూసినట్టయితే జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అపవాస భీతులు అవుతురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అవమాన భీతులు అవుతురు. మరి జ్ఞానులు అంటే దేవుని యొక్క ఘనతను స్వతంత్రించుకున్నారు అనే మాట జ్ఞాపకం వచ్చేయబడుతుంది. ఎవరైతే జ్ఞానం కలిగి నడుచుకుంటారో వారు ఘనతను తెచ్చుకుంటారు, దేవుని యొక్క ఆశీర్వాదం తెచ్చుకుంటారు. వారు ఇంటిల మీద నీతిమంతులను ఇంటిల మీద దేవుని ఆశీర్వాదం వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇన్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానము ప్రకారము దేవుని చిత్తాన్ ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు మనతో పాటు మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. రాబోయే కాలంలో మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా కుమారుడైనా కానీ కుమార్తె అయినా కానీ దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో దేవుని సకల ఆశీర్వాదాలు వారి గృహాల మీద వారి మీద ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్న. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు ఎప్పుడు కూడా వారు నాశనం అవుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞానము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని మాటలు వినండి, వాక్యానుసారంగా జీవించండి. వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకొని మీ తల్లిదండ్రుల మాట వినండి. మీ తల్లిదండ్రుల మాట విని వారు చెప్పిన బోధన విని ఆ బోధని మీ యొక్క జీవితాలకు ఆధారం చేసుకొని ముందుకు సాగిపోయినప్పుడు అది మీకు అలంకరణగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మొట్టమొదటిగా మనం వినవలసింది దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రుల మాటకు లోబడి జ్ఞానము కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇటు మాటలను దేవుడు కాలం మీ హృదయాలలో ఇటు మాటలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా కాలము తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవ, ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇన్ విజ్డమ్ అనే అంశము ద్వారా మాతో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. వాక్య బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించి నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. కాలము వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, కాలం ఈ రోజంతా కూడా నీ కాపుదల నీ రెక్కల కింద మాకును భారతదేశంలో ఉన్న వారందరికీ కూడా దయచేయమని, అలాగే తండ్రి విశ్వాసులకు అలాగే నీతిమంతులకు మీ సేవకురాలను మందిరాలను కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ గృహాలకు తోడై నీడయుడుగాక. ఆమేన్.